మార్నింగ్ గైస్. సో మొత్తానికి 5:45 AM అయింది ఇక్కడ పసిఫిక్ స్టాండర్డ్ టైంలో. పొద్దున లెగవగానే చేసే ఫస్ట్ పని ఇంకా లేట్ చేయకుండా మన పెద్ది ట్రైలర్ చూసేయడం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ట్రైలర్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. హియర్ వి గో. ఓకే, ఎంట్రీ టన్నల్ నెంబర్ 30. ఎమర్జెన్సీ సార్. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది గానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. ఓకే, క్రికెట్ స్టార్. ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. ఏయ్ నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ Running. కొడుకు పెద్ద కొడుకు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు. ఏయ్ అంటే నా పొగరు ఏయ్ ఆకాశం నుంచి అమ్మయ్య, జాన్వీ కనిపించింది బాబు. కదా. ఎవరికి? సుఖమైన ఈ పూట విజయనగరంలో రాలి పడినదేట్రా. చూడు రామ్ చరణ్ లివింగ్ ఇట్ అగైన్. పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పక నాకు. ఫైనల్లీ షీ ఇస్ హావింగ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ నాకున్న యాక్టింగ్. పోతావు పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే. yes I'm ఆట waiting for గెలవడం కాదు, శివన్న. బతకడం కావాలి. Hey, waiting for Mirzapur. Hi. సర్కార్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తాను. అయ్యయ్యో, ఓకే. పెయిన్. మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. Hey, Jagpat Babu. Everybody's characters are very strong. ఎవరు పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. Okay, I know the team now. వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకో. ఆట కూల్ నాకు. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రెండు ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు Man. పెద్దిసారో. గెలుపైన ఓటమైనా Go for it, man. కొండ కింద ఊరూరు దేవాలా. Hey. మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. Ba. Yes. గైస్, ఈ ట్రైలర్లో యాక్చువల్గా ఇంత మెటీరియల్ ఉంది అని చెప్పి మన మెగాస్టార్ గారు ట్వీట్ చేసినప్పుడు జస్ట్ నేను ఏదో ట్వీట్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఐ థింక్ రీసెంట్ టైమ్స్లో మనం చూసిన వన్ ఆఫ్ ది వెరీ పవర్ఫుల్, వెరీ సిన్సియర్ అండ్ ఇది కదరా, ఇలాంటి సినిమా కదరా, మనం వెయిట్ చేస్తూ డిలే అయినా పర్లేదు వెయిట్ చేస్తామని చెప్పి వెయిట్ చేస్తుంది అనే కైండ్ ఆఫ్ ట్రైలర్ మనకి ఇచ్చారు. ఇంకా నాకు తెలిసి బుచ్చిబాబు ఈ ట్రైలర్లో చాలా చెప్పబోతున్నాడు. యూజువల్గా ఒక వెరీ స్ట్రాంగ్ స్టోరీని మనకి ఇంకా స్ట్రాంగ్ ఎమోషన్స్తో స్పోర్ట్స్ని యూటిలైజ్ చేసుకొని, ఒకటి కాదు 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ని యూటిలైజ్ చేసుకొని రామ్ చరణ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వదలకుండా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఈసారి రామ్ చరణ్ అని ఖచ్చితంగా మనకి తెలిసిపోయేటట్టే ఈ ట్రైలర్లో ప్రతి షాట్లోనూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఉండేటట్టు ఆయన ఈ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ అండర్ కరెంట్ ఆర్ అండర్లైయింగ్ ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ కానీ ఆ పెయిన్ పాయింట్ కానీ ఈ సినిమాలో అండర్లైయింగ్ స్టోరీ లైన్ కానీ మనం నార్మల్గా ఇంతకుముందు చూసాం కొన్ని సినిమాల్లో. కాకపోతే ఆ స్టోరీని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ అదే కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ని ఈసారి మన బుచ్చిబాబు చాలా స్ట్రాంగ్గా స్పోర్ట్స్ డ్రామా లాగా ఈ సినిమాని చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నాడు. అండ్ మన పెద్దిని యాక్చువల్గా అసలు లాస్ట్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్, మైండ్లోంచి అసలు వెళ్ళట్లేదు.
అండ్ ఇంకా ఆ థర్డ్ స్పోర్ట్ని మనకి ఇంకా కరెక్ట్గా చూపించట్లేదు. ఆ థర్డ్ స్పోర్ట్ అసలు నేషనల్ లెవెల్కి వెళ్తాడా ఏమిటి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలియట్లేదు. ఎలా వెళ్తాడు అండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ పెయిన్ ఏంటి, అసలు అక్కడ జరిగే ఆ సంఘటనలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియట్లేదు. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ నుంచి ఈ సినిమాలో చాలా వెరీ పవర్ఫుల్ రోల్తో పాటు పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు. చివరికి జాహ్నవి కూడా ఈసారి ఈ సినిమాలో కొంచెం స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది అండ్ కొంచెం గట్టిగానే ఆమె చేత కూడా యాక్టింగ్ చేయించుకున్నాడు. హీఈస్ జస్ట్ దేర్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ సమ్ జింగ్లికా అని చెప్పి కాకుండా చాలా స్ట్రాంగ్ గానే మన జాహ్నవి గారి చేత కూడా యాక్టింగ్ చేయించుకున్నాడు. మన బుచ్చి బాబు అని చెప్పి తెలిసిపోతుంది. ఇంకా జగపతి బాబు గారు కానీ, మన శివన్న కానీ, మన మిర్జాపూర్, మన భాయ్ కానీ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అయ్యేటట్టు ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్ ఎపిసోడ్ మన చేత విజిల్స్ వేయించేటట్టు ఉంది. అండ్ ఓవరాల్గా మన రెహమాన్ ట్రైలర్లోనే జస్ట్ చుక్కలు చూపించినట్టు జస్ట్ అలా రుచి చూపించాడు. ఒక స్పోర్ట్స్ డ్రామాకి రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు పడితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది థియేటర్లో మనం చూడబోతున్నాం. అండ్ ఓవరాల్గా సినిమాకి వెళ్ళే ముందే ఒక సూపర్బ్ హోప్తో, ఒక సూపర్బ్ ఫీలింగ్తో, ఒక మంచి ఎక్స్పీరియన్స్కి గురవుతాం అన్న ఫీలింగ్ అయితే ఈ ట్రైలర్ మనకి డెఫినెట్గా ఇచ్చింది. అండ్ ఇంకా ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్పోర్ట్స్ డ్రామా, ఆ స్పోర్ట్స్ సీన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆ అడ్రినలిన్ రష్ కానీ ఏమిటి అనేది మనం ఇంకా థియేటర్లో చూడాలి. యూజువలీ ఐ లవ్ స్పోర్ట్స్ డ్రామాస్ అండ్ అవి కనుక కరెక్ట్గా ల్యాండ్ అయితే విత్ కరెక్ట్ ఎమోషన్స్ అండ్ కరెక్ట్ సీన్స్, వాటికి తిరుగుండదు. పాన్ ఇండియా ఏంటి, అసలు ఏ స్టేట్లో అయినా, ఎక్కడైనా సరే, ఏ కంట్రీలో అయినా స్పోర్ట్స్ డ్రామాస్ ఎవ్రీబడి లవ్స్ దోస్. సో ఈ సినిమాలో, ఈ ట్రైలర్లో ఆ మెటీరియల్ మొత్తం ఉంది. అండ్ మెయిన్గా ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ మన చరణ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫినామినల్గా కనిపిస్తున్నాడు ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లుక్లో. అండ్ ఓవరాల్గా మనల్ని బుచ్చిబాబు ఎటువంటి ఎమోషనల్ అండ్ కమర్షియల్ రైడ్కి గురి చేస్తాడు వెన్ వీఆర్ వాచింగ్ దిస్ మూవీ అనేది మనం వేచి చూద్దాం. రీసెంట్ టైమ్స్లో నాకు పిచ్చగా సూపర్గా నచ్చిన ట్రైలర్ పెద్ది ట్రైలర్ అని హ్యాపీగా చెప్పగలుగుతున్నాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఐ వాచ్ దిస్ ట్రైలర్ వన్ మోర్ టైమ్, నాట్ వన్ మోర్ టైమ్, మేబీ మోర్ దెన్ వన్స్, అండ్ feel the emotion and see what's going on in this trailer and happily go and watch this movie on June 3rd US లో ప్రీమియర్స్ పడినప్పుడు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా విచ్చా బికాస్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ వీడియోస్. పెద్ద మీద కొన్ని డిస్కషన్స్, కొన్ని మంచి డిస్కషన్స్ వితౌట్ రివీలింగ్ ద స్టోరీ ఆర్ స్టోరీలోకి వెళ్లకుండా మేము చేద్దాం అనుకుంటాం. సో కీప్ వాచింగ్ దోస్ ఆన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. పెద్ది